విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి పోలీస్ స్టేషన్తో ఒక సంబంధం ఉందని ఎప్పుడైనా విన్నారా? పోలీసులు అమ్మవారిని స్టేషన్లో ఎందుకు పెడతారు? 1955లో నడి రోడ్డు పైన జరిగిన భయంకరమైన సంఘటన ఏంటి? అసలు విజయవాడకి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది? విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గురించి, ఆమె మహిమల గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఇప్పటికీ అమ్మవారు విజయవాడలో రాత్రిపూట తిరుగుతున్నారు అంటే నిజంగా అక్కడ అమ్మవారు ఉన్నారని చెప్పాలి. అయితే అటువంటి శక్తులున్న అమ్మవారి గురించి కొన్ని ఊహించిన నిజాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అమ్మవారు ప్రతిరోజు విజయవాడ నగరంలో సంచారం చేస్తుంది. దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులు కొండ మీద ఆవిడ చీకట్లో తిరుగుతూ ఉండగా చూశామని, రాత్రి కొండ పరిసర ప్రాంతాలలో నిద్రించే బాలలు కొందరికి గజ్జల చప్పుడు వినిపిస్తుందని అక్కడ అందరూ చెప్తుంటారు. ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది 1955 సంవత్సరంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. విజయవాడలో వెంకన్న అనే రిక్షా కార్మికుడు ఉండేవాడు. యాదవ కులస్తుడు. కాయ కష్టం మీద ఆధారపడి బ్రతికేవాడు. ఆయన అమ్మవారికి అపారమైన భక్తుడు. అయితే ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో రోజులు మారాయి అనే సినిమా రిలీజ్ అయింది. అది అప్పట్లో సూపర్ హిట్ అవడంతో చాలామంది ఆ సినిమాకు వెళ్ళేవారు. ఒకరోజు వెంకన్న అనే రిక్షా కార్మికుడు ఎవరినైనా ఎక్కించుకుని తీసుకుని వెళదామని మారుతి టాకీస్ అనే సినిమా థియేటర్ దగ్గరకు వెళ్ళాడు. అదే సమయానికి ఒక పెద్దావిడ ఆ సినిమా హాల్ నుండి బయటికి నడుస్తూ వస్తుంది. ఆమె ఎర్రని చీర, పెద్ద బొట్టు, తలలో పువ్వులు, చేతి నిండా గాజులతో కనిపిస్తూ ముత్తైదువులా వెంకన్న దగ్గరకు వచ్చి, బాబూ, ఇంద్రకీలాద్రి దగ్గరికి వెళ్ళాలి, వస్తావా అని అడిగింది. వెంకన్న వెంటనే అలాగేనమ్మా, వస్తాను అని చెప్పి రిక్షా ఎక్కించుకుని తొక్కుతాడు. అర్ధరాత్రి దాటిపోవటంతో రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ రోడ్లో వారిద్దరు తప్పితే మరెవ్వరూ లేరు. అలా వెళుతూ ఉండగా ఒక చోటుకి వెళ్లేసరికి రోడ్డు ఎత్తొస్తుంది. వెంకన్న రిక్షా తొక్కడానికి చాలా కష్టపడుతుంటాడు. అప్పుడు ఆవిడ, నాయనా, రిక్షా దిగనా, పెద్దవాడివి, అంత కష్టం ఎందుకు అంది. అప్పుడు వెంకన్న ఇలా అన్నాడు, వద్దమ్మా వద్దు, కష్టం అనుకుంటే డబ్బులెక్కడి నుంచి వస్తాయి, కుటుంబం ఎలా నడుస్తుంది, ఏం పర్వాలేదమ్మా, నాకిదంతా అలవాటే అని అతని కిందకి దిగి లాక్కుంటూ తీసుకువెళ్తాడు. అలా కొద్ది దూరం వెళ్ళాక దగ్గర్లో బ్రాహ్మణి వీధి వచ్చింది. అప్పుడు ఆవిడ ఇలా అడిగిందట, నాయనా, ఇక్కడంతా చీకటిగా ఉంది, ఒక్క మనిషి కూడా లేడు. ఈ సమయంలో అమ్మవారు నగర సంచారానికి రాత్రిపూట వస్తుంది అంటారు కదా, మరి నువ్వు ఒక్కడవే వెళుతున్నావు కదా, భయం లేదా అని అడిగిందట. వెంటనే వెంకన్న ఇలా అన్నాడట, మా అమ్మను చూసి నేనెందుకు భయపడతానమ్మా, ఇదంతా నా తల్లి రాజ్యం. ఇక్కడ తప్పుడు పనులు చేసేవాళ్లు భయపడతారు. కష్టపడి పొట్ట పోసుకునే నేనెందుకు మా అమ్మను చూసి భయపడతానమ్మా అని అన్నాడు. అప్పుడు అతను కొద్ది దూరం తీసుకువెళ్ళాక పాత మెట్ల దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు అక్కడ ఆపి, అమ్మా, ఇంద్రకీలాద్రిలో మీ ఇల్లెక్కడా, ఏంటి దగ్గరకు తీసుకువెళ్ళాలి చెప్పండమ్మా అని అడిగాడు. వెనక నుండి సమాధానం లేదు. ఇదేంటి అని వెనక్కి తిరిగి చూసేసరికి రిక్షాలో ఆవిడ లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది అని అటు ఇటు చూస్తే ఆ మెట్లు పైకెక్కుతూ నడుస్తోంది ఆ తల్లి. అప్పుడు వెంకన్న ఇలా అన్నాడు, అమ్మా, నాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు, అదేంటమ్మా అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి, నీ తలపాగా మడతలో పెట్టాను చూసుకో అని చెప్పింది. ఇదేంటి, నా తలపాగా మడతలో నాకు తెలియకుండా ఎలా పెడుతుంది అని తీసి చూసేసరికి అందులో 10 రూపాయల నోటు, బంగారపు గాజు ఉంటుంది. దానితో ఏంటి మహత్యం అని కొండవైపుకు చూసేసరికి ఆవిడ అదృశ్యమైపోయారు. అప్పుడు వెంకన్న, సాక్షాత్తు ఆ అమ్మవారి నా రిక్షా ఎక్కిందా అని పట్టరాని సంతోషంతో పెద్ద పెద్దగా కేకలు వేసేసరికి చుట్టుపక్కల వారంతా వచ్చి ఏమైంది అని అడిగారు. అప్పుడు ఆ గాజు, ఆ నోటు చూపించి ఆవిడ ఇలా కొండవైపుకు వెళ్ళిపోయారు, ఇలా అన్నారు అని వర్ణిస్తే అప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది, నీ అదృష్టం నాయనా, అమ్మలగన్నా అమ్మ ఆ కనకదుర్గమ్మే నీ రిక్షా ఎక్కింది, నీకు ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది అని చెప్పారు. అప్పట్లో ఈ సంఘటన ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా వచ్చింది.
విజయదశమి అంటే అమ్మవారికి ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా, విజయవాడలో విజయదశమి రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని తీసుకువెళ్లి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచుతారు అని భారతదేశంలో ఎక్కడా చూసి ఉండరు. ఈ విచిత్రాన్ని ఒక్క విజయవాడలో మాత్రమే జరుగుతోంది. ఎందుకంటే దాని వెనుక ఒక అద్భుతమైన సంఘటన ఉంది. అది 1930 బ్రిటిష్ వారి కాలం. విజయవాడలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది. అందులో ఒక బ్రిటిష్ అధికారి ఎస్ఐ కింద ఉండేవాడు. ఒకసారి ఆ అధికారి అమ్మవారి గురించి తప్పుగా మాట్లాడుతూ అవమానించాడు. చుట్టుప్రక్కల వాళ్ళంతా తప్పు, అమ్మవారి గురించి అలా మాట్లాడవద్దు అని ఎంత చెప్పినా వినకుండా అవమానించాడట. నేను ఇలాగే అంటాను, ఇలాగే మాట్లాడతాను, ఏం చేస్తుంది అని హేళన చేశాడట. తరువాత అతని ఇంటికి వెళ్ళి చూసేసరికి అతని భార్య తన 9 పిల్లలకి ఒళ్ళంతా మసూచి వచ్చి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారట. దానితో అతనికి భయం వేసి, నేను తప్పు చేశాను, అమ్మవారిని అనవసరంగా అవమానించాను అని చెప్పి వెంటనే ఇంద్రకీలాద్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని, అమ్మా నన్ను క్షమించు, నన్ను మన్నించు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి తప్పు చేశాను, ఎలాగైనా నా భార్య పిల్లల్ని రక్షించు, వారిని రక్షిస్తే ఇక నుండి నీ ఉత్సవం చేసుకుంటాను అని మొక్కుకున్నాడు. ఇలా మొక్కుకుని ఇంటికి వెళ్ళేసరికి తన భార్య పిల్లలకి విచిత్రంగా ఒంటి మీద ఒక్క బొబ్బ కూడా లేదట. అప్పటినుంచి అమ్మవారిని ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచుకునే ఆచారం వచ్చింది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. ఐందవ పురాణం ప్రకారం పూర్వం కీలుడు అనే యక్షకుడు ఉండేవాడు. మహాశక్తి అయిన అమ్మవారి కోసం కీలుడు ఘోర తపస్సు చేయగా అతని భక్తికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడగగా అందుకు కీలుడు, తల్లి నీవు ఎప్పుడు నా హృదయస్థానంలో నిలిచి ఉండాలని అడిగాడట. దానికి అమ్మవారు, రానున్న కాలంలో నేను రాక్షస సంహారం చేసి సేద తీరటానికి నీ వద్దకు వస్తాను, కాబట్టి నీవు కృష్ణానది తీరాన పర్వత రూపంగా మారితే ఆ పర్వతం పైన నేను సేద తీరతాను అని చెప్పి అదృశ్యమయ్యారట ఆ తల్లి. ఆ తల్లి ఆదేశం మేరకు కీలుడు కృష్ణానది తీరం వద్ద కీలాద్రి పర్వతంగా మారాడు. ఆ తరువాత ఆదిపరాశక్తి మహిషాసుర మర్దని రూపంలో మహిషుణ్ణి చంపిన తరువాత కీలాద్రి పర్వతం పైన స్వయంభూగా వెలిసింది. మహిషుడు వంటి రాక్షసుణ్ణి చంపిన మాతను కొలవటానికి దేవరాజైనటువంటి ఇంద్రుడు మిగిలిన దేవీ దేవతలు స్వయంభూగా కీలాద్రి పర్వతంపైకి వచ్చారు. ఇంద్రుని రాకతో కీలాద్రి ఇంద్రకీలాద్రి పేరుతో ప్రఖ్యాతి చెందింది. ఇలా చెప్పుకుంటూ పోతే విజయవాడ చరిత్ర చాలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.